ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పుదూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాలలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంతో పాటు అర్హులైన రైతులందరికీ ప్రభుత్వ పథకాలను అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మర్ పోస్టర్ రిజిస్ట్రేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ విధానం ద్వారా ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు నెంబర్ను కేటాయించడం జరుగుతుందన్నారు. మండలంలోని ప్రతి రైతు మీ యొక్క రైతు సేవా కేంద్రం వద్ద రైతు గుర్తింపు కార్డు కొరకు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నగదు జమ కావడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్ 1B ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ అవసరమన్నారు. నమస్కారం అండి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంయుక్తంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము. సో అగ్రిస్టాక్ ప్రాజెక్ట్ కింద ఈ ఫార్మర్స్ అంతానికి కూడా ఒక డిజిటల్ గుర్తింపు సంఖ్య ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ భారతదేశంలో దాదాపు 7-8 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనం కొత్తగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది రైతుల్ని ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలోకి తీసుకురావాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మొన్న 10వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ముందుగా పీఎం కిసాన్ లబ్ధిదారుల్ని ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో ఎన్రోల్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అంటే ఎందుకంటే రేపు విడత పీఎం కిసాన్ ఇచ్చేటువంటి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది ఉండాలనే నిబంధన పెట్టారు. కాబట్టి ముందు పీఎం కిసాన్ లబ్ధిదారుల్ని ఎన్రోల్ చేస్తూ అదేవిధంగా మిగిలిన లబ్ధిదారులను కూడా ఈ ఎన్రోల్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో ఈ రైతులు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ ఉండేటువంటి పాస్ పుస్తకం కానీ 1B కానీ తీసుకురావాలి. అట్లాగే ఈ ల్యాండ్కి లింక్ అయినటువంటి ఆధార్, ల్యాండ్కి లింక్ అయినటువంటి ఫోన్ నంబరు, అలాగే ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ని ఇక్కడికి తీసుకొస్తే ఈ ఒక 2 నిమిషాల్లో ఈ యొక్క వాళ్ళని ఎన్రోల్మెంట్ జరుగుతుంది. సో ఈ విధంగా చేసిన దానివల్ల ప్రతి రైతుకి ఒక 11 అంకెల గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ గుర్తింపు సంఖ్య ద్వారానే వాళ్ళకి ఏ పథకమైనా కూడా లబ్ధి అనేది డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఈ యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఫార్మరు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలోకి తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశం. సో ఇది రైతులు అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళు ఈ నెల 25వ తేదీ లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి మనకు ఉత్తర్వులు ఉన్నాయి. ఇంకా కూడా అంటే మెయిన్గా పీఎం కిసాన్ లబ్ధిదారులు 25, తర్వాత మిగిలిన రైతులను కూడా ఎన్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.